పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసినటువంటి రెండవ పత్రిక ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఈరోజు యోహాను రాసినటువంటి రెండవ పత్రిక మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యోహాను రాసినటువంటి రెండవ పత్రికలో ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఏంటి అని అడిగితే, బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నిటిలో అతి చిన్న పుస్తకం ఏది అని అడిగితే యోహాను రాసినటువంటి రెండవ పత్రిక. ఈ పత్రికలో కేవలం 13 వచనాలు ఉన్నాయి. చిన్ని అధ్యాయం 117వ కీర్తన, అతిపెద్ద అధ్యాయము 119వ కీర్తన. అయితే ఇప్పుడు నేను చెప్పేది బైబిల్లో ఉన్న అతి చిన్న పుస్తకము యోహాను రాసినటువంటి రెండవ పత్రిక. ఈ పత్రికలో 13 అధ్యాయాలలో, ఈ పత్రికలో ఉన్న 13 వచనాలలో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. యోహాను గారు ఉత్తరం రాస్తూ ఎవరికి రాస్తున్నారు అని అడిగితే, ఏర్పరచబడిన అమ్మగారికి అని అంటాడు. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. ఏర్పరచబడిన అమ్మగారు అనంటే ఎవరిని గూర్చి ఈ పదప్రయోగం యోహాను చేశారు అని అడిగితే, బైబిల్ పండితులు వివిధమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈమె ఒక స్త్రీ, సార్వత్రిక సంఘ పరిచర్యలో పాలిభాగం కలిగినటువంటి ఒక స్త్రీ, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, సంఘమును బాధ్యతతో నడిపిస్తున్నటువంటి ఒక స్త్రీ అని చెప్పి కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొంతమంది లేదు, సంఘమునే స్త్రీగా అభివర్ణిస్తూ యోహాను ఈ ఏర్పరచబడిన అమ్మగారికి అనే పదప్రయోగం వాడారని కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా సార్వత్రిక సంఘానికి చాలా అవసరమైనటువంటి విషయాలు ఈ చిన్ని పత్రికలో, ఈ చిన్ని పుస్తకంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచి ఉంచారు. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. పెద్దనైన నేను, తనకు తానుగా సంఘ పరిచర్య బాధ్యతలను గురించి పెద్దరికం వహిస్తున్నటువంటి యోహాను గారు అనుభవపూర్వకంగా ఈ పత్రికలో చాలా విషయాలు తెలియజేస్తారు. రెండవ వచనం, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. దేనిని బట్టి? ఎవరెవరు? నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుటకు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. నేనే కాదు, సత్యమును ప్రేమించే వారందరూ కూడా మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అని అంటాడు. మూడవ వచనం, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. సత్య ప్రేమలు మన యందుండగా, ఏమి ఉండగా? సత్య ప్రేమలు మన యందుండగా. సత్యము అంటే ఎవరు? ప్రభు అయిన యేసు. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము. సత్యము అంటే ఎవరు? నేనే అని సెలవిచ్చినటువంటి ప్రభు అయిన యేసే. సత్య ప్రేమలు. ప్రేమ అంటే ఎవరు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, లేదా ప్రేమ స్వరూపి. ఈ పదప్రయోగం యోహానే ఉపయోగించారు. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు యొద్ద నుండి. ఆనాటి యూదులు సామాన్యంగా తండ్రికి కుమారుడిగా యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మరు. ఆ అపనమ్మకాన్ని యోహాను జయించడానికి, వారిని విశ్వాసములో బలపరచడానికి ఇక్కడ రాస్తున్నాడు.
తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. 4వ వచనం, తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుట ఎండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, ఏ ఆజ్ఞది? నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును అనుసరించి నడుచుటే తండ్రి మనకిచ్చినటువంటి ఆజ్ఞ. సత్యమును అనుసరించి నడుచుటే తండ్రి మనకిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి సత్యమును అనుసరించి నడిచేటువంటి వారు కొంతమంది పిల్లలు, నీ పిల్లలు కొంతమంది అనుసరిస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. అందరూ కాదు, కొంతమంది పిల్లలు, నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారు. 5వ వచనం, కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. నీకేమీ క్రొత్త ఆజ్ఞనేమి రాయడం లేదు నేను, మొదట నుండి మనకు కలిగినటువంటి ఆజ్ఞనే, మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. దేవుని నుండి వచ్చేటువంటి ఆజ్ఞ సత్యమును అనుసరించి నడుచుట ఒకటైతే, రెండవదిగా మనల్ని మనం ప్రేమించడం, ఒకరిని ఒకరు ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం అనేది యోహాను గుర్తు చేస్తున్నాడు. అమ్మా, ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆజ్ఞ క్రొత్త ఆజ్ఞ కాదు, అదే ఆజ్ఞను మీకు నేను మరలా తెలియజేస్తూ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటాడు. 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆజ్ఞ. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించడం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అన్నదియే ఆ ఆజ్ఞ. అంటే దేవుని ఆజ్ఞలను వినడం, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించడం అనేది దేవుని ప్రేమించడం. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎప్పు కొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. వంచకులు, చాలా ఘాటైనటువంటి పదప్రయోగం యోహాను ఇక్కడ వాడాడు. చాలా ఘాటైనటువంటి పదప్రయోగం ఇక్కడ యోహాను వాడడం జరిగింది. ఏమంటున్నాడు యోహాను? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వంచకులు, యేసుక్రీస్తు లోకంలోనికి శరీరధారి అయి వచ్చెను అనే విశ్వాసం కలిగి ఉండరు. వాళ్ళు వంచకులట. అనేక మంది లోకంలో ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తు విరోధి యొక్క అనుచరుడు ఎవడు? ఈ లోకంలో వంచకుడు ఎవడు? బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్నటువంటి వాడు, ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు అని విశ్వసించని వాడు వంచకుడు, క్రీస్తు విరోధి యొక్క అనుచరుడు. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి, దేన్ని విడిచి? క్రీస్తు బోధ, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను కూర్చినటువంటి బోధ, అంతవరకు అపోస్తలులు వేసినటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఆ బోధ మాని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులు వేసినటువంటి బోధ, అంతవరకు క్రీస్తును గూర్చినటువంటి బోధ, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గూర్చినటువంటి బోధను విడిచిపెట్టేసి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. నిజమే, యేసుక్రీస్తు యొక్క బోధను ప్రక్కన పెట్టి ఆత్మీయంగా మేము చాలా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సంఘాలు
అని పిలువబడుతున్నటువంటి గుంపులు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. 10వ వచనం చదువుతున్నాను. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానివ్వవద్దు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎవరిని గురించి వ్రాయబడింది? ఈ పదప్రయోగం ఎవరిని గురించి వ్రాయబడింది అంటే, ఎవడైనను ఈ బోధను, ఏ బోధ? అప్పటి వరకు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల మీద కట్టబడినటువంటి ఆ యొక్క అపోస్తుల బోధ, ఆ బోధ కాకుండా, ఆ బోధను తేకుండా అద్భుతాలను గురించి, ఆశ్చర్యమైన కార్యాలను గురించి, రకరకాలైనటువంటి ఆ బోధనను మీ దగ్గరికి తీసుకొస్తే, రకరకాలైనటువంటి డాక్ట్రిన్స్కి ప్రాధాన్యత ఇస్తూ మీ దగ్గరికి ఎవరైనా బోధన తీసుకొస్తే, మీ వద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. కారాఖండిగా చెప్తున్నారు, స్పష్టంగా, చాలా విపులంగా బైబిల్లో వ్రాయబడింది. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని కూడా చెప్పవద్దు. వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. వాడు చేసేటువంటి దుష్టక్రియలలో పాలిభాగస్తుడవుతాడు. శుభమని చెప్తే మీ యొక్క ఇంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు అని స్పష్టంగా చెప్పబడింది. ఎవరిని గూర్చి? ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి, యేసు శరీరధారి ఈ లోకానికి వచ్చినని తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ స్పష్టమైన బోధను తేకుండా మరి ఏ బోధన మీ దగ్గరికి తెస్తుంటే మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని చెప్పనవద్దు. ఒకవేళ చెప్తే వాని యొక్క దుష్టక్రియలలో మీకు కూడా పాలిభాగం కలుగుతుంది. 12వ వచనం. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక, అనేకమైన విషయాలు మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను, కానీ సిరాతో కాగితం మీద నేను రాయడానికి మనసు లేదు. ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. నేను మీ దగ్గరకు వస్తాను, రావాలని ఉంది, ముఖాముఖిగా మీతో మాట్లాడతాను, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మీతో మాట్లాడతాను. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. సిరాతో కాగితం మీద వ్రాయాలనన్నా నాకు మనసు లేదు అని అంటూ ఈ యొక్క యోహాను చెప్తూ ఉన్నాడు. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ఆ స్త్రీ యొక్క సహోదరి యోహాను వారి యొక్క బృందముతో ఆ స్త్రీ యొక్క సహోదరి ఉండినటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీ యొక్క పిల్లలు వందనాలు చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ యోహాను ఆ తల్లికి లేదా సార్వత్రిక సంఘానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అమ్మా నీవు సంఘమును ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి దేవునిలో. రెండవది ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఇది క్రొత్త ఆజ్ఞ కాదు, పాత ఆజ్ఞే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి బోధ, శరీరధారిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న ఈ బోధ కాకుండా మరే బోధ అయినా మీ దగ్గరికి ఎవరైనా తీసుకొస్తే వారిని ఎంట చేర్చుకోవద్దు, శుభాలు చెప్పొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి చెప్పాలని అంటే, మనసు నాకు లేదు కానీ నీ దగ్గరికి నేను ముఖాముఖిగా మాట్లాడడానికి వస్తాను, అప్పుడు సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మాట్లాడుకుందామని చెప్పి యోహాను తన యొక్క 2వ పత్రికలో ఈ యొక్క విషయాలన్నీ వ్రాశాడు. మనం ఈ యొక్క పత్రిక ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని, యేసుక్రీస్తు తండ్రి యొక్క కుమారుడని విశ్వసించి ఆయనలో మన విశ్వాసము ద్వారా రక్షించబడతామనేటువంటి ఆ గొప్ప నమ్మకంతో సాగిపోవాలి. ఈ బోధ కాకుండా మరి ఏ బోధను మనం ఎంటర్టైన్ చేయకూడదు, ఏ బోధను మనం విశ్వసించకూడదు. ఈ బోధ తప్ప ఏ బోధకుడిని మనము, ఈ బోధ బోధించు వానితో తప్ప మరి ఏ బోధకునికి మనము వందనములు, మనము శుభములు కూడా చెప్పడానికి అవకాశం లేదు.
కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందాం. దేవుడు ఈ వచనములను మన యొక్క హృదయంలో ఫలింపు చేసి ఆయన యొక్క కృపాశీర్వాదంలో మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.